simply clever. చాలా స్పీడ్గా అడుగుతాం, చాలా స్పీడ్ సమాధానం చెప్పండి. రద్దు నిర్ణయం స్వచ్ఛ భారత్ అన్నారు. కొంతకాలం ప్రజలు మీ నిర్ణయాన్ని అర్థం చేసుకుని ఇబ్బంది పడతారు. 3-4 వారాలు మీరు చెప్పినట్టు ఇబ్బంది పడతారు. మరి ఎందుకంటే విదేశాలకు వెళ్ళిపోయి పారిపోయి ప్రవాసాలు చేసుకుంటున్న వాళ్ళు రుణాన్ని రైతాపరాలు పేరు పెట్టి అర్థమయ్యి అర్థం కాకుండా రద్దు చేయడం అనేది వాళ్ళ కారణం. రామకోటి గారు నా ప్రశ్న అర్థమైందా మీకు? ఒక ఇంపార్టెంట్ ఇష్యూ అండి. ఆస్తుల కింద ప్రకటించారు తప్పితే బ్యాంకులో అది ఒక సైడ్ పెట్టారు. 4 నెలల డబ్బులు పెట్టారు. ఆస్తుల కింద పెట్టారు తప్పితే వాటిని రద్దు చేయలేదు. వాళ్ళ ఉద్దేశాల్లో ఉన్నారంటే ఒక మనిషిని తీసుకుని మీరు దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని పరిగణించద్దు. విజయవాడ్యం కూడా వదిలేదు. విజయవాడ్యం చక్రబొమ్మ తీసుకొస్తుంది. చాలా ఇంపార్టెంట్ మాట 1947 తర్వాత రద్దు చేయబడిన ఆస్థానంలో ఉన్నటువంటి 1000, 500, 10,000 రద్దు చేయడం జరిగింది. ఆ రోజు సంస్థానం తీసుకుని వాళ్ళ దగ్గర డబ్బులు ఏ విధంగా వాడుకోకుండా వాళ్ళ దగ్గర వాటిని చేయగలిగింది. ఆ తర్వాత ఇంత పెద్ద చర్య ఇవాళ ఈ జరిగిన దాంట్లో ఏంటంటే 1,000 మంది వాళ్ళకయ్యే ఖర్చు 5,000 మంది మాత్రమే ఉంటుంది. వీళ్ళు నెలలో ఒకసారి బ్యాంక్ అయితే సరిపోతుంది. ఇవాళ వాళ్ళకి వచ్చేటువంటి గ్రామంలో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. మోడీ గారు చేసినటువంటి చర్య సాహసోపేత చర్య అందరూ నరేంద్ర మోడీ గారి ఆ భావగారి వచ్చింది. నరేంద్ర మోడీ తప్ప మా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించారు. అది వ్యక్తి పార్టీగా మారిపోయింది. ఏంటంటే ఆయన ఏమంటున్నారంటే 5,000 4,000 బ్యాంకుల్లో 50,000 పెట్టుకుని ఉంటే వారికి ఆరోగ్యానికో దేనికి అవసరం బాగా చేసుకుంటాం అనుకుంటే వీళ్ళకి ఏంటి ఊరికే మీరు రూముల్లో కూర్చొని మాట్లాడతారా? ధైర్యం ఉంటే మీరు చెప్పండి, బిడ్డ దగ్గర పోండి. ఇప్పుడు మీరు మాట చెప్పండి. వెళ్ళండి, వెళ్ళి కూర్చుని చేస్తాం. మీకు వెళ్తా ఉంటాం, వెళ్ళండి. ఏం మాట్లాడతారు? వెళ్ళండి. మాట్లాడినప్పుడు